నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లేడీ అయితే కేసు పెట్టడం జరిగింది. సో ఆ కేసు పెట్టిన తర్వాత ఆయన ఒక 10 రోజుల పాటు రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అసలు దీని మీద అంటే ఏంటంటే బేసిక్గా ఆయన చాలా రోజుల నుంచి వెళ్ళి ఒక 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి వేధిస్తున్నాడు లైంగికంగా. సో అందుకనే ఇప్పుడు పెడుతున్నా అంటారు. రకరకాలైనటువంటి అభిప్రాయాలు అయితే కొంతమంది పాజిటివ్గా ఉంది, కొంతమంది నెగిటివ్గా అయితే జానీ మాస్టర్కి వస్తున్నాయి. మ్యాక్సిమం ఏంటంటే అసలు రిమాండ్కి వెళ్ళిన తర్వాత అసలు ఈ 5-6 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆమె మైనర్ నుంచి వెళ్ళి కూడా ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు జానీ మాస్టర్ మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అసలు ఈ కోర్టు కేసు ఎలా ఉండబోతుంది ఏంటి అని మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏంటంటే గతంలో ఆమె పెట్టిన కేసు చూసుకున్నట్లయితే అంటే 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు, మైనర్ నుంచి వెళ్ళి కూడా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆమె పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే పోక్సో యాక్ట్ కింద ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏంటంటే 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి పెట్టినటువంటి కేసు ఇప్పుడు పెడితే ఏంటి, అసలు ఏ రకంగా ఆయనకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయా, లేకపోతే అసలు కోర్టు దీన్ని ఎలా చూస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు యాక్చువల్గా ఈ పంచాయతీ కోర్టుకి ఎక్కింది. అవును. మామూలుగా ఇప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు ఝాన్సీ, తమ్మిరెడ్డి భరద్వాజ్ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. అవును. బట్ ఏదైనా ఒక అసోసియేషన్, సపోజ్ ఇప్పుడు మనకు పేరు పొంచిన ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది, వీటన్నింటిలో కూడా సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి, సెక్షువల్ టార్చర్స్ ఇవన్నీ కూడా. వాళ్ళకు సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 20 ఏళ్ళ వ్యక్తి, 20 ఏళ్ళ అమ్మాయి కొట్లాడుకుంటే, సపోజ్ ఏదో మనసు పడ్డారో, ఇన్ఫాక్చుయేషనో ఇంకే ఏ ఫ్యాక్చుయేషనో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనసు పడ్డారు, ఫిజికల్గా కలిశారు, అది ఆ తెలియని ఏజ్లో. అప్పుడు ఆ అమ్మాయి పోయి 20 ఏళ్ళ అబ్బాయి మీద రేప్ కేసు పెడితే అని ఫ్యూచర్ అంతా సర్వనాశనం, 80 ఏళ్ళు. సో అక్కడ ఇంటర్నల్ కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీస్ రిజాల్వ్ చేస్తుంది. సేమ్ ఇలాగే మా అసోసియేషన్ ఆర్ వాట్ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్లో కూడా అయ్యా హీరో హీరోయిన్ల మధ్యలో ద మాస్టర్స్ మధ్యలో అమ్మాయిలు అబ్బాయిలు మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని 64 కాలాల మధ్యలో మీకు ఏదైనా పంచాయతీలు ఉంటే మా దగ్గర ఒక సెక్షువల్ హరాస్మెంట్ కమిటీ అనేది ఒకటి ఉంది, దానికి వచ్చి చెప్పుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇక్కడ మీకు న్యాయం అన్యాయం మేము ఎంక్వైరీ చేసి చెప్తాము, దాని మీద చేసుకోండి. బట్ ఈ అసోసియేషన్ లిమిట్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ అసోసియేషన్స్ బాడీస్ దాని జ్యూరిడిక్షన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే పోలీస్ వాళ్ళకు వెళ్ళనంత వరకే ఉంటుంది. పోలీస్ వాళ్ళకి వెళ్తే వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే ఇండియన్ పీనల్ కోడ్ ఇదంతా ఎప్పటి నుంచి వస్తుంది, ఒక్కసారి పోలీస్ వాళ్ళ చట్టానికి వాళ్ళకి వచ్చినాక వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అందుకే దెర్ ఇస్ నో కామెంట్స్. వాళ్ళు ఇలా చేసాము, ఇలా మాకు ఇలా వచ్చింది, ఇప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చేదాకా మేమేం చేయలేము, అది దట్స్ ఇట్. అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉండాలి యాక్చువల్గా. కానీ మన తమ్మిరెడ్డి భరద్వాజ్ అన్నాడు దీని గురించి ఎంక్వైరీ చేస్తా, 3 వారాలు ఎంక్వైరీ చేస్తా, 4 వారాలు ఎంక్వైరీ చేస్తా, 3 నెలలు చేస్తా. పోలీసు వాళ్ళు చేసినాక మీరేం చేస్తారు? జానీ మాస్టర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది పోలీసు వాళ్ళు. తమ్మిరెడ్డి భరద్వాజ్ ఏం చేస్తారు ఇప్పుడు అసలు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడమే తప్పు యాక్చువల్గా. ఇంకొకటి, ఆ అమ్మాయి జానీ మాస్టర్ని 6 సంవత్సరాల నుంచి వేధిస్తున్నా అన్నారు కదా, ఎప్పుడో బాంబే వెళ్తూ బెంగళూరు వెళ్తూ సమ్ సిచ్యువేషన్. మళ్ళీ అప్పుడు ఏం చేసినావు? రేప్ జరిగింది కదా, సెక్షువల్ అసాల్ట్ జరిగింది కదా, కంప్లైంట్లో ఏముంది? నేను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తాడా? బ్లూ ఫిలిమ్స్ ఆ న్యూడిటీ ఫొటోస్ సెక్స్ చేసేటప్పుడు న్యూడిటీ ఫిలిమ్స్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తాడా? అలా ఏం లేదు కదా. సో నువ్వు అప్పుడు బాంబేలో పోలీస్ స్టేషన్ లేదా? పోలీస్ స్టేషన్ లేని ప్రాంతం ఉందా ఇండియాలో? అక్కడికి కేసు పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు సడన్గా అంటే ఇప్పుడు నార్మల్గా ఇట్లాంటి కథలన్నీ కూడా దాదాపు ఒక సొసైటీలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అగెనెస్ట్ మూవీ ఇండస్ట్రీ, అగెనెస్ట్ పొలిటీషియన్, ఇప్పుడు ఆదిమూలం ఉన్నాడు సమ్ ఏపీలో. వీటన్నిటికీ బయటికి వచ్చే ముందు కొన్ని పెద్ద అదేంటిది ట్రాన్సాక్షన్స్ కానీ, డిస్కషన్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ అన్నీ ఉంటాయి. ఎక్కడో ఒకడ కట్ అవుద్ది, అంటే కుదరదు. ఆ కుదరకపోతే ఇవన్నీ వస్తాయి యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఆమె ఏమంటుందంటే 5-6 ఇయర్స్ నుంచి వెళ్ళి మైనర్ నుంచి కూడా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పింది. సో వీళ్ళు ఏమంటారు అంటే అది 5-6 ఇయర్స్ నుంచి ఇప్పుడు పెడితే కేసు, అది ఒకవేళ ఇప్పుడు ఆయన ఇన్ కేసు ఆయన సంబంధం ఉన్నా లేకపోతే గతంలో వేధించింది కాబట్టి ఈ కేసుని ఎలా డీల్ చేస్తుంది అనుకోవచ్చు కోర్టు? ఇప్పుడు ఇప్పుడు ఏ కోర్టులో ఏంటంటే చట్టానికి చుట్టాలు ఎవరు కాదు, అందరూ సమానం. అంటే ఆయన 5 ఇయర్స్ క్రితం నుంచి చేస్తున్నాడు, స్టిల్ చేస్తున్నాడు అని అయితే చెప్పలేదు. 5-6 నన్ను మైనర్ నుంచి చేస్తున్నాడు, సో దానివల్ల పెడుతున్నాను, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత పెట్టింది కదా, దీన్ని ఎలా ట్రీట్ చేస్తాను? నేను అదే అంటున్నా, 5 ఇయర్స్ ముందు ఆమె అదేంటిది మైనర్, సో పోక్సో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 376
2 ఉంది, 376 రేప్ సెక్షన్కి 376(2) అనేది రిపీటెడ్ రేప్. నువ్వు రిపీటెడ్ రేప్ కావడానికి అవకాశాలు ఏంటి? షీ హ్యాస్ టు ప్రూవ్. జానీ మాస్టర్ ఇప్పుడు కాకపోయినా 30 రోజుల్లో బయటకు వస్తాడు, 100% రాసి పెట్టుకో. మా అంటే ఒక 20 రోజులు కూర్చుంటాడు. కోర్టు ప్రాసెస్ అన్ని ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్, థర్డ్ బెయిల్ అయితే 20. నువ్వు ప్రూవ్ కాంది, రేప్ చేసిన ప్రూవ్ కాంది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిఆర్. కోర్టు ఏం చేస్తుంది? జానీ మాస్టర్ పెట్టుకొని రోజు 3 ఫ్రీగా తిని పెడుతుందా? కాదు కదా. సో 20-25 రోజులు ఉంటాడు, బయటకు వస్తాడు. 376 ఎవరైనా, నువ్వైనా, నేను, అక్యూజ్, జానీ మాస్టర్ అయినా, చిరంజీవి అయినా, ఇంకెవరైనా సరే 376 తీసుకపోయి ఫస్ట్ జైల్లోనే పెట్టాడు. కానీ జానీ మాస్టర్కి ఒక అవకాశం ఉండే, గోవాలో పట్టుబడింది కదా, యాంటిసిపేటర్కి వెళ్ళే అవకాశం ఉండే హైకోర్టులో. యాంటిసిపేటర్కి కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్లో 41 సిఆర్పిసి తీసుకోవడం, లైక్ ఇప్పుడు 35 సెక్షన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ స్మృతి కొత్త యాక్ట్ ప్రకారం. సో దాని ప్రకారం 41 తీసుకున్నాయి, మేము చెప్పినాం యాక్చువల్గా. బట్ అంతలోనే 2-3 డేస్ పోలీసు వాళ్ళు గాలించిండ్రు, చేసేసిండు, అంతా అయిపోయింది. బట్ 376లో అయితే ఒక అక్యూజ్డ్ 100% పోలీసు వాళ్ళకి సహకరించాలి. ఇదే సెక్షన్ కర్ణాటకలో మన కుమారస్వామి వాళ్ళ మనవడు కొడుకు కూడా అయింది. ఆయన ఏం చేసి లండన్కి వెళ్ళి నేను పోలీస్ వాళ్ళకి సహకరిస్తాను అని చెప్పుకుంటూనే ఫస్ట్ అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చింది. అంటే ఏంటి? రాజకీయంగా ఈయన సింగిల్గా రాజకీయంగా మొత్తం బదలమవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ తాత పిలిపించినది. మ్యాక్సిమం 376 సెక్షన్ పరిణతి అట్లాంటిది. అబోవ్ 7 years కాబట్టి 10 years వరకు పనిష్మెంట్, అబోవ్ 7 years కాబట్టి ఫస్ట్ తీసుకుపోయి జైలు పెట్టిన, రిమాండ్ తీసినాకనే ఎంక్వైరీ చేసినాక మాట్లాడతారు. దాని తర్వాత ఒక 20-30 days అవుతుంది ఛార్జ్ షీట్ అవ్వడానికి. ఛార్జ్ షీట్ అయినాక ఆ అవతల సమ్మన్స్ పోవాలి, ట్రయల్ పోవాలి, క్రాస్ ఎగ్జామినేషన్. నిజంగా అయినా ఎలా రేపు చేసింది ఈమె చెప్తుంది కదా, అదేంటిది ఇన్నర్స్, అదేంటిది డ్రెస్ తీసింది, ఇవన్నీ కూడా అప్పుడు ఏ విధంగా అదేంటిది అక్కడ అందరి ముందు అడగరు జడ్జి గారు. యాక్చువల్ అందరి ముందు అడగరు, ఒకరొకరిని, అంటే ఆమె ఒక్కరిని పిలిపించి ఓన్లీ 1-to-1 డిస్కషన్ ఉంటుంది. ఏ విధంగా చేశారు, ఎలా చేశారు, ఇక్కడంతా మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్లో జరిగిన కంప్లైంట్కి అప్పుడు ఆమె చెప్తున్న ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్కి మ్యాచ్ అవుతేనే జానీ మాస్టర్ పనిష్మెంట్ పడుతుంది, అదర్వైజ్ హీ విల్ బి అక్విటల్. ఓకే, ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈవెన్ హెరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి 5-6 years నుంచి చేస్తున్నాడు పెట్టింది. బట్ ఆయన డెఫినెట్గా ఒప్పుకోలేదు. ఇవి ఒకవేళ ఉంటే ఎవిడెన్స్ కోర్టుకు ఆమె ఏ విధంగా సమర్పించాలి, లేదంటే ఈయనకు అంటే ఏంటంటే నేను చేయలేదు, వాళ్ళ వైఫ్ కూడా చెప్పింది, అంటే జానీ మాస్టర్ వైఫ్ కూడా అలాంటిది ఏం లేదు, చేస్తే నేనే వదిలేస్తాను, ఓపెన్ సవాల్ చేసింది. ఆమె ఇన్ కేస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలనుకుంటే కోర్టులో ఏం సబ్మిట్ చేసుకో. ఒకటండి, నేను కమింగ్ టు ఈ కేసు పక్కకు పెట్టేసి, రతి కలిగించకుండానే సెక్స్ శృంగారం జరుగుతుందా? అమ్మాయి బద్దలు చెప్పండి. దెర్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ రిపీటెడ్ రేప్. నేను ఈ కేసు గురించి మాట్లాడలేదు. మళ్ళీ ద వ్యూవర్స్ ఆర్ అదర్ అపోనెంట్స్ డజంట్ హ్యావ్ టు గో ఫర్ సమ్ అదర్ థింగ్స్. రతి కలిగించకుండానే శృంగారం జరుగుతుంది అమ్మాయి మధ్యలో, దట్ టు కాల్ రిపీటెడ్ రేప్. ఇట్స్ కాల్ 376(2) ఇట్స్ కాల్ 100% రిపీటెడ్ రేప్ ఇన్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఎందుకు ఐపీసీ కొత్త సెక్షన్ ఎందుకు రాలేదు అంటే, ఇదంతా July 1st ముందు జరిగింది సంసారం కాబట్టి ఐపీసీ కింద తీసుకున్నారు. సో ఇక్కడ రిపీటెడ్ రేప్, ఆమె మిస్టేక్ లేకుండానే ఆయన దగ్గరికి వెళ్ళిందా? అవకాశాల కోసం అంటున్నాం. అవకాశాలు లేక ఇంతకుముందు అర్జున్ రెడ్డి ప్రొడ్యూసర్ని, అర్జున్ రెడ్డి డైరెక్టర్ని తెలుగు ఇండస్ట్రీలో నువ్వు వద్దురా, నువ్వు అవసరం లేదురా అంటే బాలీవుడ్, హాలీవుడ్ పోయి సంచలనం సృష్టించిండు ఎనిమల్ మూవీ. అట్లా టాలెంట్ ఉన్నప్పుడు ఒకరికి దాసో అనేది వీళ్ళ తప్పు యాక్చువల్గా. అయినా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో స్కూల్లో నుంచి చిన్నపిల్లలు 10 ఏళ్ళ నుంచి ఒక అమ్మాయికి వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తున్నారు. మళ్ళీ మీకు సినిమా ఇండస్ట్రీలో అది నేర్పించట్లేదా? నేర్పిస్తున్నారు కదా. మా అసోసియేషన్ ఉంది అందుకు, వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. నువ్వు డెఫినెట్గా బ్యాడ్ టచ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కీప్ డిస్టెన్స్ విత్ జానీ మాస్టర్. దెన్ వాట్ ఈస్ ఇంట్రెస్ట్ టు బికమ్ ఎ క్లోజ్ విత్ హిమ్. సో అదొకటి. ఇంకొకటి, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో, స్కూల్లో, ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సెక్షువల్ అసాల్ట్ ఏ విధంగా ఎదుర్కోవాలి అన్ని, ఈవెన్ కోర్టులో అడ్వకేట్లకు కూడా ఉంటాయి. లేడీస్ అడ్వకేట్, జెన్ అడ్వకేట్, ఎక్కడ అమ్మాయి అబ్బాయి ఉన్నారో అక్కడ మొత్తం కూడా సెక్షువల్ హరాస్మెంట్ అవేర్నెస్, దాని ప్రొటెక్షన్, కరాటే కొన్ని ఇంటర్నల్గా నేర్పిస్తున్నారు. నువ్వు అవి ఎందుకు యూజ్ చేయలేదు? అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆమె మైనర్ నుంచి వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. అంటే షూట్లోకి వెళ్ళినప్పుడు కానీ, లొకేషన్కి వెళ్ళినప్పుడు కానీ, మైనర్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇలియానాకి రాలేదండి. ఇలియానా మైనర్ కాదు, 30 ఏళ్ళు వచ్చినా ఇలియానా ఏదైనా షూట్కి పోతే వాళ్ళ అమ్మ వస్తుంది. అది మేమే ఉంటున్నాం. అంటే ఇన్ కేస్ వాళ్ళ మదర్ వచ్చినా కానీ వాళ్ళ మదర్ కి కూడా కొంచెం తెలుసున్న ఇవన్నీ. నేను ఏమన్నా అంటే ఇప్పుడు మనం కంక్లూజన్ ఇవ్వట్లే, బట్ ఏదో తేడా కొడుతుంది.
కంక్లూజన్ ఇవ్వట్లే. ఐఎమ్ నాట్ ఇక్కడ జానీ మాస్టర్ రైట్ ఐఎమ్ రైట్ అని చెప్పట్లే. బట్ ఏదో తేడా కొడుతుంది. ఈ పంచాయతీ సెటిల్ కావడానికి 5 years పడుతుంది. 4 years మినిమం పడుతుంది 376 కాబట్టి. ఎందుకంటే ఎలా గుంజిండు, ఎక్కడ గుంజిండు, ఇవన్నీ మొత్తం ఏ విధంగా రేపు చేసారు, ఇంట్రెస్టా, సెల్ఫ్ ఇంట్రెస్టా, మ్యూచువల్ ఇంట్రెస్టా, అవన్నీ పంచాయతీ తెరవడానికి 4-5 years ఈజీగా పడుతుంది. అప్పుడు నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే ఆయనకు తీసుకుపోయి ఇప్పుడు 20 రోజులు బయటకు వస్తాడు. అప్పుడు 10 సంవత్సరాల్లో వారు బయటికి రాడు. ఇప్పుడు ఏ యాక్ట్ కింద అంటే ఆయనకు శిక్ష పడే అవకాశం? 376 యాక్ట్ పెద్దది. మిగతా 506, 509, 421 పోక్సో కూడా యాడప్ చేశారు. పోక్సోది ప్లస్ 376 ఇదంతా ఈ రెండు కూడా ఎక్కువ పనిషబుల్ అఫెన్సెస్ అబౌవ్ 7 years. అండ్ పోక్సో కూడా ఆమె ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ 21 ఏజ్ కదా, మళ్ళీ పోలీస్ పోక్సో ఏ విధంగా పెట్టారు దాని మీద కూడా ఆ సెక్షన్ రిమూవ్ కూడా వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. దాన్ని బట్టే బేస్డ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేస్, మెరిట్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, మెరిట్స్ ఆఫ్ ద ఎవిడెన్స్ ప్రకారం జడ్జి డిస్క్రిప్షన్ పవర్ తీసుకుంటారు. 21 years అంటే ఆమె 16 నుంచి వెళ్ళి అంటే ఇది ఫేస్ చేస్తున్నప్పుడు 21 లో కంప్లైంట్. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఫర్ ద పోస్కో అంటే క్లయింట్ విక్టిమ్ ఆల్రెడీ ఏంటంటే 21 ఇచ్చినప్పుడు ఇది పరిగణనలోకి తీసుకుంటారా, లేకపోతే అప్పటి నుంచి తీసుకుంటారు? అంటే మైనర్స్ కి ఇంకొంచెం ప్రొవిజన్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళని విచారించేది కూడా డిఫరెంట్ తీరు ఉంటుంది. మామూలుగా జనరల్ గా ఉన్నట్టు కాదు, కొంచెం వాళ్ళకి సపరేట్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ డెవలపింగ్ నేషన్లో ఇప్పుడు ఇండియాలో అవేర్నెస్ ఉంది, కానీ కొందరు అదే చట్టాలని తప్పుగా కూడా యూటిలైజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే 498 సెక్షన్ ఇంతకుముందు ఐపీసీ ఉన్నప్పుడు భర్త మీద భార్య కంప్లైంట్ పెడితే అత్తమామ భార్య భర్తను అందరు తీసుకుపోయి జైలు కూర్చొని, ఇప్పుడు 498లే రోజుకు ఒక 498 పడుతుంది పోలీస్ స్టేషన్లో. ఓకే, సో ఇప్పుడు ఈ కొత్త చట్టంలో డెఫినెట్గా కోర్టులు కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాయి. ఈ 376 రేప్ కేసుని కూడా ఈ విధంగా చేస్తారని హోప్తో ఉన్నా. లెట్స్ హోప్ ఇట్ విల్ బి డన్. ఇప్పుడు జానీ మాస్టర్ కి ఇన్ కేస్ ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? అంటే ఏంటి బెయిల్ ఎవ్వరికి రాదు. బెయిల్ రాని పర్సన్ చెప్పండి ఇప్పటి వరకు. కవిత రాలేదా బెయిల్? కేజ్రీవాల్ రాలేదా? మా అంటే ఈయన 20 రోజులు కూర్చుంటాడు, 20 నెలలు కూర్చుంటాడు అంతే. బెయిల్ రాని పర్సన్ అంటూ ఇండియన్ లో లేడు. దట్స్ ఇట్. కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేషన్ కి అదేంటిది ద్రోహం చేస్తున్నాం ఉన్నారు, బాంబే దాడులు, నిర్భయ వాళ్ళు నిజంగా కొన్ని మరీ తీవ్రత ఉన్న వాళ్ళకి బెయిల్ రాకుండా అక్కడక్కడనే అదేంటిది పనిష్మెంట్ ఇచ్చేసి ఉరియా లైఫా వాట్ ఎవర్ ఇట్ మే బి, సో అది చేస్తారు అట్లా. ఇప్పుడు ఈయనకి ఎన్ని రోజుల వరకు పడుతుంది అనుకోవచ్చు బెయిల్ రావడానికి? అడ్వకేట్ గట్టిగా ఉంటే 15 రోజులు తీసుకొస్తాడు, కొంచెం అటు ఇటు ఉంటే 30-45 రోజులు తీసుకొస్తాడు. 45 రోజులు మాక్సిమం ఎప్పుడు పోయినా 50-60 రోజులు ఇచ్చేస్తారు బెయిల్. దాని తర్వాత ఏంటి ఎలా అంటే ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్, థర్డ్ బెయిల్ అనే ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్లీ 60 days లోపల 100% అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే ఏంటంటే బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వాదోపవాదాలు ఉంటాయా? హియరింగ్ బెయిల్ వచ్చిన తర్వాత 100% చార్జ్ షీట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ మీద కొట్టడం అప్పుడు చార్జ్ షీట్ అవుతుంది. బెయిల్ వచ్చినాక చార్జ్ షీట్ అవుతుంది. ఆ చార్జ్ షీట్ లో 161 స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ చార్జ్ షీట్ తర్వాత ఆయన కోర్టుకి రావాల్సి వస్తుంది ప్రతి ఒక్క మంత్, అది ప్రతి ఒక్క డేటు. దాని తర్వాత ప్రూవ్ చేసుకోవాలి. ఈమె అన్యాయం జరిగిందని ఈమె ప్రూవ్ చేసుకోవాలి. ఆమె అన్యాయం చేయలేదు, ఆమె కావాలని వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్ కూడా ఆమె దగ్గర కావాలని వచ్చింది అని చెప్పుకొని బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా రిపీటెడ్ ఏమంటే ఏదో తేడా కొడుతుంది. మనము క్లాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ చూసే తప్ప చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే అంటే 5-6 years నుంచి జరుగుతుందని చెప్తుంది. బట్ కాకపోతే ఎప్పుడు ఆమె మీడియా ముందుకు కానీ లేకపోతే పోలీస్ ముందుకు కానీ ఎప్పుడు వచ్చి చెప్పలేదు. నేనేమంటే కాకపోతే ఏంటంటే 5-6 years నుంచి నడిపితే ఇన్ కేస్ ఒకవేళ అంటే దాంట్లో కేసులో ఒకవేళ ఆమె ఇష్టంతో పోయింది, ఇష్టంతో పోతే ఎలా ఉంటుంది? అక్విటల్ అయిపోతుంది. ఇక్కడ అంటే ఏంటిది హాస్టల్ అయిపోతుంది, నాట్ అక్విటల్, హాస్టల్ అయిపోతుంది. ఇది విత్డ్రా చేయని కేసు. యాక్చువల్గా హాస్టల్ అంటే ఆమె ఫ్యూచర్ నడిచి దాని తర్వాత హాస్టల్ అనే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా హాస్టల్ అంటే ఇంకా ఫైనల్ గా ఈమె ఓడిపోతున్న సిచ్యువేషన్ లో ఆమె నేను కావాలని కేసు పెట్టినా అని చెప్పడం హాస్టల్ అంటారు, హాస్టల్ స్టేజ్ అంటారు. అప్పుడు రిమూవ్ అయిపోద్ది కేసు. అప్పుడు కొట్టేయడం హాస్టల్ అంటారు. కొట్టేయడం, విత్డ్రా చేసుకోవడం, కేసు కొట్టేస్తారు. విత్డ్రా వేరు, డిస్మిస్ వేరు. ఇప్పుడు డిస్మిస్ అంటే ఏంటి, విత్డ్రా అంటే ఏంటి? ఇప్పుడు నేను ఈ మీద 420 కేసు చీటింగ్ కేసు వేసిన. శ్యామ్ నా దగ్గర మంచిగా ఉన్న తర్వాత ఏదో పొరపాటున ఇష్టం అనేది లోక్ అదాలత్కి వెళ్ళి నా కేసుని విత్డ్రా తీసుకుంటున్నాను. హాస్టల్ అంటే
నేను శ్యామ్ కోసం కావాలని వేసిన, ఆయన నాకు 1000 రూపాయలు ఇస్తాడని వేసిన, 10,000 ఇస్తాడని వేసిన అని జడ్జికి డైరెక్ట్ ఒప్పుకోడు అని ఆస్ట్రేలియా అంట. అప్పుడు మరి వాళ్ళకి అవతల సైడ్ నుంచి డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జి పవర్. నువ్వు కోర్ట్ టైం వేస్ట్ చేసినావు కాబట్టి ఆమెకి 3 లక్షలు ఫైన్ వేయచ్చు, 2 లక్షలు వేయచ్చు. ఇంకా అది డిస్క్రిప్షన్ పవర్. ఇంకా ఓకే డిస్మిస్, పంచాయతీ సార్ తీసుకుని డిపెండ్స్ అపాన్ ద జడ్జి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాస్టర్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు కలిసి కూడా నా ఇంటి మీదకి దాడి చేశారని కూడా ఆమె కేసు పెట్టడం జరిగింది. ఇన్ కేసు ఎలా ఉంటుంది ఆవిడది అంటే ఒక లేడీ మీద ఇంకొక లేడీ పెట్టడం జరిగింది. ఒక కేసు ఎవరి మీద పెట్టుకోవచ్చు, ఇంకో కేసు ఎవరి మీద పెట్టవచ్చు. అది ఫైనల్ గా ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ చార్జ్ షీట్ తర్వాత బయటపడుతుంది. ఆమె జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కేసు పెట్టవచ్చు, బయటకు వచ్చినాక జానీ మాస్టర్ కేసు పెట్టవచ్చు. కేసు ఎట్లనే పెట్టవచ్చు. పోలీసు వాడు పెట్టకుంటే 200 CRPC హైకోర్టుకి వెళ్తావు. అదేంటిది రిట్ ఆఫ్ మండమస్ డైరెక్షన్ తీసుకుంటావు పోలీస్ డిపార్ట్మెంట్ కి. ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కూడా నీ మీద పెట్టచ్చు, నువ్వు నా మీద పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అల్టిమేట్లీ ప్రూవ్ అయ్యేది మొత్తం ఎగ్జామినేషన్ మొత్తం ట్రయల్ అయిపోయినాక ప్రూవ్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్ కేసు? ట్రయల్ ఇప్పుడున్న మన సిస్టమ్ లో ఒక మినిమం ఈ కేసుకి అయితే 3-4 years ఈజీగా పడుతుంది. 3-4 years. ఈ 3-4 years వాళ్ళు హియరింగ్ వెళ్తూనే ఉంటారు. రాష్ట్రాల నుండి 3 నెలల ఇప్పుడు ఏం చార్జ్ షీట్, ఇంకా చార్జ్ షీట్ ఆన్లైన్ ఎక్కలేదా? 4 నెలలు అయింది కదా, 3-4 నెలలు అయింది, ఇంకా ఆన్లైన్ ఎక్కలేదు. ఇట్స్ సిస్టమ్, ఇట్ విల్ టేక్ టైం. సిస్టమ్ లో ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇటు అంటే ఫీమేల్ కి సంబంధించి ఏంటంటే కొంచెం కేసు సీరియస్ గా తీసుకోవడం, అది దాన్ని ఏమంటారు అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంటారు. అది ఆమె అప్లై చేసుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ గా చేయండి. అదే అగైన్ మళ్ళీ జడ్జి గారి డిస్క్రిప్షన్, దీన్ని ఫాస్ట్ ట్రాక్ గా చేయండి అంటే ఫాస్ట్ ట్రాక్ అది 1 year లో అయిపోద్ది. అట్లా ఫాస్ట్ ట్రాక్ అంటే 1 year లో అయిపోతుంది. 1 year లో అయిపోతుంది, మాక్సిమం 1 year లో అయిపోతుంది. 9 months 6 months అట్లా. సో అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాంట్లో 10 days వరకు ఆ 20 days వరకు ఎంతో రిమాండ్ కూడా ఉంది అని చెప్పారు. ఇన్ కేస్ అది ఈ కోర్టు వాదనలు ఇన్న తర్వాత ఎన్ని డేస్ వరకు పట్టొచ్చు, అంటే బెయిల్ రావడానికి ఎన్ని డేస్లలో రావచ్చు అని ఎక్స్పెక్ట్ చెప్తున్నా కదా. ఇప్పుడు మన వాదన గట్టిగా ఉంటే, అడ్వకేట్ కరెక్ట్ గా ఉంటే 15 days లో కూడా తీసుకురావచ్చు. ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఫాస్ట్ అప్ ఉంటుంది యాక్చువల్ 1-2. కానీ మినిమం అయితే ఒక 20-25 days అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. హై ప్రొఫైల్ కేసు కాబట్టి వాదనలు కూడా గట్టిగా ఉంటాయి అనిపిస్తుంది. బట్ ఏం లేకుండా వాదనలు ఏం చేసుకున్న కామ్గా పుట్సత్తుకు పోయినా 60 రోజుల మొత్తం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ మాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఇద్దరు కలిసి చేస్తే అది ఎవరికి ఇద్దరు ప్రమేయంతో చేస్తే, ఇన్ కేసు ఇప్పుడు ఏమో కావాలని ఈయన మీద పెట్టింది, అప్పుడు కోర్టు ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనుకోవచ్చు? అంటే ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది? తప్పుడు కేసు అని కొట్టేస్తారు. తప్పుడు కేసు అంటే మరి ఇప్పుడు ఈయన ఫీలింగ్స్ అనేవి అబ్బాయికే కాదు కదా, అమ్మాయికి కూడా ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్ ఎవరికి వచ్చాయి అనేది కోర్టులో తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మరి టైం అంటే పరువు టైం అంతా వృధా అయింది కదా. తప్పుడు కేసు వేసిన కాబట్టి డిఫర్మేషన్ 1 కోటి రూపాయలు 10 కోట్లు 100 కోట్లకి వేసుకోవచ్చు. రిటర్న్ వేసుకోవచ్చు. కేసు తప్పుడు అని ప్రూవ్ అయితే 10 కోట్లు 100 కోట్లు డిఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఆయన సంపాదన అట్లా ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇద్దరిది ఏంటంటే, ఇప్పుడు ఈయన కొన్ని సాంగ్స్ చేస్తున్నాడు, అంటే కొన్ని కంపెనీస్ కొన్ని సాంగ్స్ చేస్తున్నాడు. దాని వెనకాల ఏంటంటే ఈవెన్ అసిస్టెంట్గా మొన్న రీసెంట్గా కార్డు రావడం జరిగింది ఆమెకి. సో కార్డు వచ్చిన తర్వాత ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈయన కంపెనీస్, అంటే ఈయనకు వచ్చే సాంగ్స్ మొత్తం ఆమె చేయాలని బ్యాక్ బోన్లో ఎవరో ఒకరు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని చెప్పేసి అని ఉన్నారు. ఇన్ కేసు అట్లా ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఉంటుందా ఏంటి? అసలుకి బ్యాక్ బోన్ అంటే అడ్వైజ్ సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ బేస్డ్ ఆన్ కోర్టులో ఏంటి బ్యాక్ బోన్, ఎవరు బ్యాక్గ్రౌండ్ చూడరు. ఫ్యాక్ట్స్, ఆమె కంప్లైంట్ ఏం రాసిందా, ఎవిడెన్స్ ఏంటి, సాక్షులు ఏంటి, మొత్తం కంప్లైంట్ ఉంటుందా, కంప్లైంట్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రైమ్ ఆఫీస్, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మ్యాచ్ అయితే జైలు, లేకపోతే లేదు కేసు. బ్యాక్ సైడ్ ఎవరున్నా ఏమున్నా అడ్వైజ్ నేను ఇచ్చుకోవచ్చు, రామ్ జెట్మాలని ఇచ్చుకోవచ్చు, చనిపోయిన రామ్ జెట్మాలని ఇచ్చుకోవచ్చు, ఇంకెవరు అదేంటిది తోపు అడ్వకేట్లు ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు, ఎవరైనా ఇచ్చుకోవచ్చు. యూఎస్ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు అడ్వైజ్ బ్యాక్. ఫైనల్ గా ఈ కేసు ఇన్ కేసు ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇందాక మీరు 4-5 years అన్నారు. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే 1 year లో మాక్సిమం, లేకపోతే జనరల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే 1 year, లేకపోతే 3-4 years. దీని తర్వాత ఆయన వర్క్స్ ఆయన చేసుకోవచ్చా, లేకపోతే ఆయన సాంగ్స్ ఇప్పుడు కూడా చేసుకోవచ్చు బయటకు వచ్చి కూడా. దాని తర్వాత కాదు బెయిల్ వచ్చిన బాధ్యత. ఇప్పుడు జానీ మాస్టర్ కి తెలుగు ఇండస్ట్రీ మానే కూడబెట్టాలనా, ఫిలిం ఛాంబర్ కూడబెట్టాలనా? ఇది బిజినెస్, ప్రైవేట్ బిజినెస్. ఆయన ఇష్టం వచ్చుంటే కర్ణాటక పోయి సంసారం చేసుకుంటాడు, ఒడిశాకు పోయి పెట్టుకుంటాడు బిజినెస్ దందా, ఢిల్లీకి పోయి బాలీవుడ్ పోయి పెట్టుకుంటాడు, లేకపోతే ఎక్కువ తక్కువ హాలీవుడ్ పోయి పెట్టుకుంటాడు. ఫైనల్ గా ఎన్ని ఇయర్స్? 4-5 years డెఫినెట్ గా పడుతుంది. 3-4 years 3-4 years జనరల్ వెళ్తే. ఫాస్ట్ ట్రాక్ వెళ్తే 1 year. ఫాస్ట్ ట్రాక్ వెళ్తే 1 year. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మొత్తంగా ఏంటంటే జానీ మాస్టర్ కేసులో
ఇన్ కేస్ అవి పూర్వ ఆధారాలు పరిశీలించిన తర్వాత ఒక 3 అంటే ఫాస్ట్ ట్రాక్ పెట్టుకుంటే ఒక 1 ఇయర్, లేదు అంటే 3 to 4 ఇయర్స్ డెఫినెట్గా పడుతుందని అయితే చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కేసులో డెఫినెట్గా ఒక 20 to 25 డేస్ మాత్రం జానీ మాస్టర్ తప్పు చేసినా చేయకున్నా ఏం చేసినా రిమైండ్ అయితే ఉంచారు కాబట్టి ఆ బెయిల్ వాదనలు వినేదాకా డెఫినెట్గా కంపల్సరీ అది అందులో ఉండాల్సిందే. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి అయితే తీర్పు అయితే రావడం అనేది అయితే జరుగుతామని చెప్పేసి మనతో పాటు అయితే రాజేష్ గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.